రాగలవురా? నువ్వు ఇక్కడ తెచ్చావా? నన్ను పైకి లాగినాయినా. మీరొక్కరే ఇప్పటి వరకు ఇంటి కెప్టెన్ కాలేదు. ఏంటో ఆలోచిస్తున్నావు? అందరికి ఉంది, నీకు లేదా? అవును బిగ్ బాస్. కాబట్టి మీకు అవకాశం ఇస్తున్నాను. సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా. థ్యాంక్ యూ బిగ్ బాస్. నేను మిమ్మల్ని ఈ హౌస్ కెప్టెన్ గా నియమిస్తున్నాను. కంగ్రాట్స్ రావు గారు. చెప్తే అర్థం చేసుకో. కేమియా వెళ్ళిపోయేదాన్ని, తర్వాత నేను రీతో కనెక్ట్ అయ్యాను, రీతో క్లోజ్ అయ్యాను. లేకపోతే తనుజ కరెక్ట్ అవుదాం అనుకున్నావా ఫస్ట్? దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. అనుకున్నాను. బేట నువ్వు చాలా కంత్రి లాగా ఉన్నావు బేట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. చూస్తున్నావా? అసలు ఇది కొంచెం కూడా ఫీల్ అవట్లేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ బిగ్ బాస్ సీజన్ 9 ప్రయాణంలో ఈ యుద్ధాన్ని ఉత్సాహభరితంగా గొప్పగా మార్చడంలో మీ వంతు కృషి ఉంది. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. మీ ముందు 6 బాక్సులున్నాయి. కళ్యాణ్, బిగ్ బాస్, ఆ బాక్సులను తెరిచి అందులో ఏముందో చూపించండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆ బాక్సెస్ లో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత వర్త్ అన్నది సూచిస్తాయి. మరి ఎవరికి ఎన్ని పాయింట్స్ దక్కాలన్నది మీతో పాటు ఈ ఇంట్లో కలిసి ప్రయాణం చేసిన వారికంటే ఇంకెవరు బాగా నిర్ణయించగలరు? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీరు ప్రతి ఒక్కరికి కేటాయించే పాయింట్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి. పర్సనాలిటీకి నచ్చి నేను నీకు 1 lakh ఇద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రైజ్ మరి 2 కోట్లు ఆయనే కొట్టేసేలా ఉన్నాడు. పవన్, బిగ్ బాస్, మీరు ఇప్పటికే బాల్ ని పొందిన కారణంగా ఇక ముందు పాల్గొనలేరు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఫస్ట్ వీక్ నుంచి కూడా అందరూ కష్టపడుతూ ఆడుతూ ఇక్కడ వరకు వచ్చారు. వీళ్ళ ఎఫర్ట్స్ తక్కువ, వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువ అని కూడా నేను చెప్పడానికి లేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. నేను అన్ని రకాలుగా ఆలోచించి ఈ పాయింట్స్ ప్రకారం అయితే నేను ఐ విల్ గో విత్ తనుజ. తనుజ, ఐ గివ్ యూ 2 lakhs పాయింట్స్. తనుజ ఎందుకు 2 lakh పాయింట్స్ ఇవ్వాలో కూడా నేను చెప్తున్నాను. నేను తను ఆడిన గేమ్ కానీ, మనతో ఈక్వల్ గా తన టాస్ ఆడిన విధానం కానీ సాహసం అనే చెప్పాలి. ఆమె ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఆడుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. ఆమె గేమ్ కి నేను 1.5 ఇద్దాము అని నేను అనుకుంటున్నాను. ఇది అన్యాయం అయ్యా. ఏదన్యాయం? మేము ఒప్పుకోం. ఎత్తుకోపు. నేను డిఫెండ్ చేసుకుంటున్నాను. సంజనా గారితో నేను కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అని నేను ఫీల్ అవుతాను కాబట్టి దీనికి సపోర్ట్ నేను చేయట్లేదు. ఆఖరోట్ల లెక్క తెలియదాకా ఈ పెందుతు బాబు ఓటం ఒప్పుకోడరా. నేనైతే సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ 1.5 నేను డిజర్వింగ్ అనుకుంటున్నాను. సరిపోయింది. చూసుకున్నా వీళ్ళిద్దరూ నేను స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? బట్ హౌస్ మేట్స్ అపోజ్ చేసి దాన్ని నెగోషియేట్ చేశారు. సో సంజనా గారికి బాక్స్ లభించలేదు ఇప్పుడు. బిగ్ బాస్ ఈ రౌండ్ లో సుమన్ శెట్టి అన్న బాల్ తీసుకొని గురుగారు ఒక్కసారి చెప్పండి. ఫర్దర్ గా నువ్వు నన్ను పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది ఫర్ మై సెల్ఫ్ సో 50,000 నేను నా కోసం ఉంచుకొని 0 వచ్చేసి బన్నీ గారికి ఇద్దామని అనుకుంటున్నాను. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నిన్నే చెప్పా అన్న, నీ గేమ్ సూపర్ ఇంప్రూవ్ అయింది. నువ్వు ఫస్ట్ కన్నా ఇప్పుడు సూపర్ ఆడేవు. ఇంకా అసలు మామూలు కాన్ఫిడెంట్ లో లేవు. నువ్వు చాలా బాగా చచ్చిపతికాక మీ బాడీలో. సో బిగ్ బాస్ 50,000 పాయింట్స్ బాక్స్ మెజారిటీతో బర్నీ గారు గెలుచుకున్నారు.